మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రెండవ షాట్లో మనము మరొక అద్భుతమైన విషయాన్ని విందాం. పార్వతీదేవి శాపం వల్ల విష్ణుమూర్తి అశ్వత్థ వృక్షము అయ్యాడు అని అంటారు కదా, అది నిజమా కాదా అనేది ఈ కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. అవును, విష్ణువు పార్వతీదేవి శాపం వల్ల అశ్వత్థ వృక్షంగా మారాడు అనే ఒక పురాణ కథ ప్రాంతీయ పురాణాల్లో మరియు కొన్ని శైవ వైష్ణవ ఉపాఖ్యానాలలో చెప్పబడుతుంది. ఇది ప్రధాన వేద పురాణాల్లో పెద్దగా కనిపించకపోయినా దక్షిణ భారతంలోని అనేక ఆలయాల్లో ముఖ్యంగా అశ్వత్థ పూజ సంప్రదాయంలో చెప్పే కథ. ఈ కథను పూర్తిగా సరిగ్గా ఎలా చెబుతారు. పార్వతీదేవి శాపంతో విష్ణువు అశ్వత్థ వృక్షంగా మారిన కథ. ఒకసారి శివపార్వతులు కైలాసంలో ఉన్నప్పుడు విష్ణుమూర్తి అక్కడికి వచ్చి స్వామి యొక్క దర్శనం కోరాడు. ఆ సమయంలో పార్వతీదేవి శివునితో సంసారం, మాయ, బ్రహ్మజ్ఞానం గురించి చర్చిస్తోంది. ఆ చర్చ దేవతలకే అత్యంత గోప్యమైనది. విష్ణువు ఆనాడి మాయాధిపతి, మోహనకారుడు కాబట్టి ఆయన సమీపంలో ఉంటే పార్వతీదేవి చెప్పబోయే జ్ఞాన రహస్యాలు మాయా ప్రభావంతో కలుషితమవుతాయనే భావంతో పార్వతీదేవి కోపానికి గురై ఇలా అన్నారు: ఓ మహావిష్ణు, నీవు మాయను సృష్టించి లోకాన్ని అయోమయంలో పెడుతున్నావు. నా ముందర నీవు మాయతో నిలబడ్డావు. అందుకే కొంతకాలం నీవు చైతన్యహీనమైన వృక్షరూపం పొందాలి. ఇది పార్వతీదేవి ఇచ్చిన శాపం. విష్ణువు వెంటనే నమ్రతతో చెప్పాడు: అంబా, నా భక్తుల కోసమే నేను ఈ శాపాన్ని అనుభవిస్తాను, కానీ దీనివల్ల వారికి ప్రయోజనం కలగాలి. పార్వతీదేవి అప్పుడు శాపాన్ని ఇలా మార్చింది. పార్వతీదేవి వరంలా ఇలా చెప్పారు: నీవు వృక్షరూపం అశ్వత్థంగా భూమిపై వెలుగుతుంది. వేరు వద్ద బ్రహ్మ, మధ్య దుంగలో నీవు, మీది శాఖలో శివుడు వాసం చేస్తారు. అందుకే ఆ వృక్షం భూమిపై అత్యంత పవిత్రంగా మారుతుంది. అది వరంగా మారింది. కాబట్టి అశ్వత్థ వృక్షమే విష్ణు రూపము. పూజిస్తే విష్ణువు ప్రత్యక్ష ఫలితము లభిస్తుంది. అందుకే ప్రజలు అశ్వత్థాన్ని త్రిమూర్తి వృక్షంగా పూజిస్తారు. అశ్వత్థము అంటే మాయను నియంత్రించే బ్రహ్మజ్ఞాన ప్రతీక. ఇది విష్ణువు శాప విమోచన రూపం. అందుకే అశ్వత్థం వద్ద దీపం పెట్టడం, ప్రదక్షిణ చేయడం మహాపుణ్య కార్యం. ఇది అశ్వత్థ వృక్షం గురించి. ఈ విషయాన్ని ఎక్కువ మందికి చేరవేసి వారికి కూడా మీ ద్వారా తెలియపరిస్తే ఎంతో సంతోషంగా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.